ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, మనందరం ఒక ఆత్మీయ కుటుంబంగా కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప తరుణమును బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి సెప్టెంబర్ నెల బహుమానంగా పొందుకున్నాం. ఆగస్టు నెలంతా దేవుడు మనందరికీ తోడై ఉండి మనతో ఉండి నడిపించారు. మరి ఒక నూతన నెల దేవుడు మనకు అనుగ్రహించారు అంటే 30 రోజులు మీరు ఎలా వాడారని అడుగుతారు. ఆయన 70-80 సంవత్సరాల ఈ అశాశ్వతమైన శరీరం కోసమా, లేక కోట్ల సంవత్సరాల నిత్య రాజ్యం కోసం వాడారా అని తప్పకుండా దేవుడు మనల్ని లెక్క అడుగుతారు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ రోజులను ఎంతో విలువగా వాడుకుందాం, దేవుని కొరకు వాడదాం. మా దినములు లెక్కించడం మాకు నేర్పించండి అనే ప్రార్థనాపూర్వకంగా ఈ దినాలను గడుపుదాం. ఇప్పటికైనా మనం క్రీస్తు స్వరూపంలోనికి రావాలని ఆయన ఆశించి మరలా మనకు అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, మన రోజులు పొడిగిస్తూ ఉన్నాడు. అందువల్ల క్రీస్తు స్వరూప్యం కోసం మనం ప్రార్థన చేద్దాం, అడుగుదాం, దేవుని సందులో గోజాడుకుందాం. క్రీస్తులా మాట్లాడాలని, క్రీస్తులా జీవించాలని గోజాడుకుందాం, దేవుని కృపను పొందుకుందాం. మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపంను గురించి మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. మీరు ఇంకెవరికైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి సమస్యను బలిష్టమైన దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. మీ సమస్యలు చదువుతూ ఉన్నప్పుడు మీ అందరి గురించి నా హృదయం ఎంతో భారంతో నిండిపోతుంది. అందువల్లే సహాయం చేయగలిగిన చేతులకు అప్పగిస్తున్నాను. ధైర్యం తెచ్చుకోండి. దేవుని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ సెప్టెంబర్ నెలకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆమేన్. నీ ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ ఏడ్చే కారణాలన్నిటినీ కూడా నేను తొలగించబోతున్నాను. నీవిక కన్నీళ్లు విడవకుండా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నానని. చాలా సంవత్సరాలుగా, చాలా కాలంగా మీరు దేని గురించి అయితే ఏడుస్తున్నారో, వేటిని గురించి కన్నీరు కారుస్తున్నారో, ప్రతి దానిలో కూడా దేవుడు ఆయన సన్నిధిలో మీరు మొరపెట్టుకోగానే, ఆ విషయాన్ని ప్రభు చేతులకు అప్పగించగానే నిశ్చయము ఆయన నీ మొర విని నీ కన్నీటిని తొడవబోతున్నాడు. నీ మొర్రకు ఉత్తరం ఇస్తాడు, నీ కన్నీటికి కూడా జవాబు ఇస్తాడు ఆయన. అయితే చాలాసార్లు ఏడ్చే కారణాలు మన జీవితంలో వచ్చినప్పుడు, దుఃఖకరమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి దుఃఖపడుతూ ఉంటాం. మన సమస్యను అనేక మందికి చెప్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చడానికి, మొరపెట్టుకోవడానికి మనకి ఇష్టం ఉండదు. ఆయన సన్నిధిలో మోకరించడానికి ఇష్టం ఉండదు. ఒకవేళ ప్రార్థించినా మన నోరు పలుకుతుంది, కానీ హృదయంలో విశ్వాసం లేకపోవడం వల్ల సందేహం కలిగి ఉండి ప్రార్థిస్తూ ఉంటాం. అందుకే దేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో, ఈ ప్రజలు నోటి మాటతో నా వద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరం చేసుకుని ఉన్నారు అని దేవుడు ఎంతగానో విచారపడుతున్నారు. నిజమే, అనేకసార్లు మనం ప్రార్థిస్తాం, కానీ నిజంగా మొరపెట్టలేకపోతాం. అనేకసార్లు దేవుని సన్నిధిలో ఏడుస్తాం, మన శ్రమలను గురించి ఏడుస్తూ ఉంటాం, మన కష్టాలను గురించి ఏడుస్తూ ఉంటాం. కానీ తండ్రి, నువ్వు విడిపించగలిగిన దేవుడవు, నువ్వు సమర్థుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా, మీరు ఏదైనా చేయగలరు అని ఆయనకు హృదయపూర్వకంగా మొరపెట్టుకోలేకపోతాం. ఎందరెందరి దగ్గరకు వెళ్తూ ఉంటాం, ఎంతమందిని ఆశ్రయిస్తూ ఉంటాం, ఎవరి దగ్గరకు వెళ్ళి మనం మొరపెట్టుకుంటూ ఉంటాం, ఎవరైనా సహాయం చేస్తారేమని మన గోడు చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుని ఆశ్రయించలేక, ఆయన దగ్గరకు వెళ్ళలేక అనేక కార్యాలు మనం చూడలేకపోతున్నాం. ఈ వాక్యం క్లియర్గా మనం అర్థం చేసుకుంటే, నీకు సహాయం అవసరమైనప్పుడు, హెల్ప్ అని నువ్వు ఎవరిని అడగాలంటే, నీకు సహాయం అవసరమైనప్పుడు, నీకు హెల్ప్ అవసరమైనప్పుడు, హెల్ప్ కొరకు ఎవరి దగ్గరకు వెళ్ళి ఏడవద్దు, హెల్ప్ కొరకు ఎవరి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకోవద్దు. ఏ సహాయం కావాల్సి వచ్చినా నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకో.
తప్పకుండా నీ మొర ఆలకిస్తాను, నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. అయితే అనుకుంటాం, నేను చాలా ప్రార్థిస్తున్నాను కదా, వెంటనే వినేటట్లయితే దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడం లేదని. అందుకే దేవుడు చెప్పారు, నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానని. మీరు పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. మీ హెల్ప్ కొరకు ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఎవరి మీదో ఆశ పెట్టుకొని పెదవులతో నన్ను ప్రార్థిస్తున్నారు, అందుకే మీరు పొందుకోలేకపోతున్నారని దేవుడు బాధతో చెప్తున్నారు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదివితే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నిరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చూడండి, పిల్లలను కన్నాను, పెంచాను, వారిని గొప్పవానిగా చేశాను, అయితే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. వారు నన్ను విసర్జించారు, వారు నాకు దూరం అయిపోతున్నారు, నాకు దూరంగా వెళ్ళిపోతున్నారు. వారికి సహాయం చేయాలని నేను ఆశపడుతున్నాను కానీ వారు నన్ను విసర్జించి నాకు దూరంగా వెళ్ళిపోతున్నారని దేవుని హృదయం నొచ్చుకుంటూ ఉంది. కాబట్టి ఈరోజు ఒకవేళ ప్రార్థిస్తున్నావు కానీ హృదయపూర్వకంగా ప్రార్థించలేకపోతున్నావా? నీ పెదవులు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, నీవు పెదవులతో ఆయనను అడుగుతున్నావు కానీ నీ హృదయం దూరంగా ఉందా దేవునికి? ఆయనపై ఆశ పెట్టుకోకుండా దేని కొరకు ఆశపడుతున్నావా? ఎవరిపైన ఆశ పెట్టుకున్నావా? అయితే ఈరోజు దేవునిపై ఆశ పెట్టుకో. ఆయనను ఆశ్రయించండి, నేను ఎప్పటికీ కూడా సిగ్గుపడనీయడు. ఆయనపై ఆశ పెట్టుకుంటే నేను ఎప్పుడు కూడా విసర్జించడు. నీ మొర వినగానే నిశ్చయంగా నేను కరుణిస్తాడు. నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. నీవిక ఏమాత్రం కూడా కన్నీళ్ళు విడవకుండా నీ కన్నీటిని తుడుస్తాడు. నీ కన్నీటికి కారణాలన్నిటినీ కూడా తుడిచివేస్తాడు. హిజ్కియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు కన్నీళ్ళు విడిచట చూచి తిని నీ మొర నేను అంగీకరించి ఉన్నాను, నేను స్వస్థపరుస్తున్నాను, నీ ఆయుష్కాలను పొడిగిస్తున్నానని. ఎందుకు దేవుడు ఇన్స్టెంట్గా హిజ్కియాని హీల్ చేశాడు? వెంటనే హిజ్కియా మొర విన్నాడు అంటే, హిజ్కియా వ్యాధి కలగగానే, కన్నీటి పరిస్థితి రాగానే పరిగెత్తుకుంటూ దేవుని సందికి వెళ్ళిపోయాడు. ఆయన పాదాల దగ్గర పడిపోయాడు. తండ్రి, నీవు తప్ప నాకు ఆశ్రయం లేదయ్యా, నీవు స్వస్థపరిస్తే నేను స్వస్థపరచబడతాను, నీవు బ్రతికిస్తే నేను బ్రతుకుతాను, నా ఆయుష్కాలను మీరు పొడిగిస్తే నేను ఇక బ్రతుకుతాను, నా ఆయుష్కాలం పొడిగించబడుతుంది అని హృదయపూర్వకంగా కన్నీటితో ప్రభువును మొరపెట్టుకున్నాడు. వెంటనే జవాబు పొందుకున్నాడు, అద్భుతకరంగా హీల్ అయ్యాడు. ఈరోజు నీవు కూడా హిజ్కియా వలె మొరపెట్టుకుంటే ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని నెలలుగా ఏ కన్నీటి పరిస్థితులు నేను వెంబడిస్తూ ఉన్నాయో, నీ కన్నీటికి కారణాలు ఏమై ఉన్నాయో వాటన్నిటిని కూడా తుడిచివేస్తాడైనా. నిశ్చయంగా నీ మొర వింటాడు, నిశ్చయంగా నిన్ను కరుణిస్తాడు, నిశ్చయంగా నీ కన్నీటిని తుడిచివేస్తాడు, నిశ్చయంగా నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ కన్నీటి పరిస్థితుల్లో ఉన్నా భయపడొద్దు. ఈ నెలలో ప్రవేశిస్తున్నాను, అనేకమైన భారాలు నా మీద ఉన్నాయి, ఇంతకాలం నుండి కన్నీరు కారుస్తూనే ఉన్నాను, ఇప్పటికైనా నేను విడుదల పొందుకుంటానా అని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడిని గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నాడు. అయితే నీవు చేయాల్సింది ఆయన సన్నిధిలో నిజంగా మొరపెట్టుకో, హృదయపూర్వకంగా మొరపెట్టుకో. నీ పరిస్థితులన్నింటినీ మర్చిపోయి నీ హృదయం అంతా కొమ్మరించుకో. ఆయన సన్నిధిలో గొప్ప విజయాన్ని, విడుదలను నీవు పొందుకోబోతున్నావు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. ప్రార్థన ఆలకించేవాడా నీకు వందనాలు. కన్నీరు తుడిచే దేవా నీకు వందనాలు. నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉండే దేవా నీకు వందనాలు. అద్భుతకరమైన కార్యములు మా జీవితంలో జరిగించగలిగిన శక్తి కలిగిన వాడా నీకు వందనాలు. సృష్టికర్త నీకు వందనాలు. ఒక్క మాటతో సృష్టి అంతటినీ సృష్టించిన వాడా నీకు వందనాలు. మా జీవితాల్లో కూడా నూతన సృష్టించగలిగిన సమర్థుడా నీకు వందనాలు. అయ్యా, ఈరోజు ఎంతమంది కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారో, కన్నీరు కారుస్తూ ఈ మాటలు వింటున్నారో. ఈ నెల ప్రారంభిస్తున్నానయ్యా, నా జీవితం ఏంటి, ఎలా కట్టాలి, ఎలా వెళ్ళాలి, ముందుకు ఏం చెయ్యాలి, ఈ భారాలన్నిటి నుండి నేను ఏ విధంగా విడుదల పొందాలని ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో వారందరినీ పాదాల చెంతగా తీసుకొస్తున్నానయ్యా. కన్నీటికి కారణాలను కొట్టివేయండి, దుఃఖానికి కారణాలు కొట్టివేయండి. ఆనాడు హిజ్కియాను బ్రతికించిన దేవా, ఈరోజు కూడా కన్నీరు కారుస్తున్న వారందరినీ బ్రతికించండి. వారి టెన్షన్కి, వారి భయానికి, వారి అశాంతికి కారణమైన, తద్వారా రోగాలకు కారణమవుతున్న ప్రతి సమస్య నుండి మీరు విడిపించండి అయ్యా. నమ్మికతో మోకరించిన వారందరి జీవితంలో అద్భుతములు జరుగునుగాక.
విశ్వసించిన వారందరి జీవితాల్లో వారు ఎంత నమ్ముతున్నారో, దేనిని నమ్ముతున్నారో అవన్నీ పొందుకొందురుగా యేసు నామములో. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మిన వారందరి జీవితాలు మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే కామెంట్ రూపంలో వారి యొక్క ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు, వారి కష్టాలు తెలియజేస్తున్నారు, అందరి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా. ప్రతి శ్రమ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను, ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. యేసు రక్తం ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనుగాక, యేసు రక్తం అద్భుతాలు జరిగించునుగాక, యేసు రక్తం వారి పాపాన్ని, శాపాన్ని, రోగాల్ని, ఆర్థిక బంధకాలని కడిగివేనుగాక, వారి శాంతిని కడిగివేనుగాక, వారి అప్పుల నుండి విడిపించునుగాక, ఉద్యోగ సమస్యలను, వ్యాపార సమస్యలను విడిపించునుగాక, కుటుంబ కలతలను విడిపించునుగాక, వివాహ సమస్యలను విడిపించునుగాక, గర్భఫల సమస్యలను విడిపించునుగాక. ఆత్మీయంగా ఏ సమస్యలు గుండా వెళుతున్నారో ప్రతి సమస్యలో జయము పొందుకొందురుగాక. తండ్రి, అందరి జీవితాల్లో మీరు అద్భుతాలు చేస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. నూతన నెల ప్రారంభిస్తూ ఉండగా ఈ నెలంతా కూడా మీరు తోడేయండి. మొదటి దినము నుండి చివరి దినం వరకు మీరు సహాయకుడిగా ఉండి వారి యొక్క సమస్యలన్నిటి నుండి విడిపించి ఈ నెలలో అనేక అద్భుతాలు ప్రతి జీవితంలో మీరు జరిగిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ నూతన నెలలో ప్రవేశిస్తూ నేను ఈ నెలను కన్నీటితో ఎదుర్కొంటున్నాను, ఎందుకంటే నా జీవితంలో అన్ని సమస్యలే అని దుఃఖంతో ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాగ్దానం నీ కొరకే. నిశ్చయంగా దేవుడు నీ మొరవిని నేను కరుణించబోతున్నాడు. నీ కన్నీటి కారణాలన్నిటినీ నేను తుడిచివేయబోతున్నాడు. విశ్వసించండి. దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తున్న మిమ్మల్ని దేవుడు తప్పక దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సంవత్సరం అంతా మీకు తోడే ఉంటారు. వాగ్దానాలన్నీ విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. ఇది నన్ను ప్రారంభిస్తున్న మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని కొరకు వెళ్తున్నారో దేవుడు మీతో ఉంటాడు. ఆయన సన్నిధి మీతో ఉంటుంది. ఆయనను తోడుకొని మీరు వెళ్ళండి. ప్రతి చోటుకి ఆయనను తీసుకొని వెళ్ళండి. ఆయన సహాయం తీసుకొని వెళ్ళండి. అద్భుతకరమైన విజయాన్ని పొందుకోబోతున్నారు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.